హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది సోమవారం మంగళవారం కలిపి వ్లాగ్ అనమాట. ఎందుకు 2 డేస్ కలిపి ఒకసారి పోస్ట్ చేస్తాను అనేది ఏంటి, అలాగే రేపు స్పెషల్ ఏంటి, అదే మంగళవారం రోజు స్పెషల్ ఏంటి అనేది, ఎక్కడికి వెళ్తాం అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేనేం చేశానంటే అది తెలివితేటలాంటివి అనమాట. తాళం కప్ప లోపల నుంచి చెవి లోపల ఉంచేసి తాళం కప్ప తెచ్చేసాను బయటికి. మా తాళం కప్ప ఏంటంటే ప్రెస్ చేస్తే అయిపోతుంది, తాళం చెవి మాత్రం లోపల ఉంచేసాను. మళ్ళీ ఏంటి చూస్తే చేతిలో లేదని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి తాళం చెవి అయితే తీసుకొచ్చాను. ఇంకెక్కడికి వెళ్తాము ఏంటంటే ఈరోజు రేపు మా హస్బెండ్ బర్త్డే అనమాట. అతనికి డ్రెస్ నేను కొంటానని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చాను. వద్దులే ఫిబ్రవరి 14కి నువ్వు తీసుకోలేదు నేను ఇస్తానంటే ఇప్పుడు నాకు వద్దు అన్నారు. నేను కొనిసి ఇస్తాను కదా పదండి అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. అయితే అలా అని చెప్పేసి కాస్ట్లీ బట్టలు బ్రాండెడ్ బట్టలు అయితే తీసుకోనండి. ఎంతవరకు నాకు వీలైతే అంతవరకు అయితే తీసుకుంటాను. ఫస్ట్ అయితే చిన్న షాప్కి అయితే వెళ్ళాం. అక్కడ మాకు డ్రెస్సులు ఏమి నచ్చలేదు. ఆ తర్వాత సౌత్ ఇండియాకి వెళ్ళాం, అక్కడ కొంచెం నచ్చలేదు. ఆర్కే లక్కీ ఇవన్నీ చూసాము. అంటే పండగ కొన్ని కలెక్షన్ ఉంది తప్ప ప్రత్యేకించి ఏం నాకు అనిపించలేదు. అందుకని అయితే మొత్తానికైతే బయటకైతే వచ్చేసి ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే నాకు డ్రెస్ ఏమొద్దు పద ఇంటికి వెళ్ళిపోదాం, నాకేం నచ్చట్లేదు, ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసానంటే అలా కాదు పదండి తీసుకెళ్తానని చెప్పేసి నేనైతే ఒక షాప్కి అయితే మేము అలా వెళ్తుంటే కొత్త ఖజానా పక్కన చేంజ్ అని చెప్పేసి కొత్తగా షాప్ ఓపెన్ చేశారు. అక్కడ బట్టలు బాగుంటాయి, ఒకసారి వెళ్ళి ఫైనల్గా చూద్దాం అన్నారు. అలా అని చెప్పేసి అక్కడికైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇక్కడికైతే వచ్చేసాము. ఇది కొత్త ఖజానా పక్కనే మనకి వెళ్తే ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట చేంజ్ అని చెప్పేసి షాపు. ఇక్కడ ఈ షాప్లో 10XL వరకు సైజులు ఎవరికి కావాలంటే ఎవరికి అవైలబుల్గా ఉన్నాయి. 10XL అని బయట బోర్డు పెట్టారనమాట. చూసి అందుకే నేను చెప్పగలిసాను. అయితే ఏంటి బర్త్డే అన్నాక సడన్ సర్ప్రైజ్ ఇచ్చి ఇస్తారు కదా, నువ్వేంటి ఇలా ఇస్తున్నావు అంటే నాకు అది సర్ప్రైజ్ అంటే వాళ్ళకి నచ్చింది కొనిసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు తృప్తి పడాలి కదా అని చెప్పేసి నేను అతనికి ఏదైతే ఇష్టమో అదే కొనిసిద్దామని చెప్పేసి అయితే నేనైతే బయటకైతే తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను చెప్పలేదు ఇలా డ్రెస్ కొంటాను చేస్తానని, సడన్గా వెళ్ళి అప్పుడు చెప్పాను షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా డ్రెస్ కొంటాను పదండి అని చెప్పేసి. ఇక్కడ ఈ షాప్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఏ డ్రెస్ అయితే ఫస్ట్ తీసామో అదే ఫిక్స్ అయిపోయిందండి. ఇంకా వేరే ఆప్షన్ కూడా వెతకనవసరం లేదు. అంత ఫస్ట్ రౌండ్లోనే ఇంకా డ్రెస్ సెలెక్ట్ అయిపోయింది. ఇతను ఏంటి టైలర్ రూమ్కి వెళ్ళారు ఇంకా రాలేదేటని నేను అలా చూస్తున్నాను. ఆ వీటికిల్లా కనిపిస్తున్నాయి కదా అది టైలర్ రూమ్ అట. నేనేంటంటే ఏంటి ఇంకా రావట్లేదని చెప్పేసి నేను అది గోడ అనుకుంటున్నాను తప్ప నేను ఇంకా అది టైలర్ రూమ్ అని నాకు అస్సలు తెలియలేదు. అతను డోర్ తీసి బయటకు వస్తే ఓహో ఇది టైలర్ రూమ్ అని అప్పుడు తెలిసిందనమాట. మొత్తానికి అయితే డ్రెస్ ట్రైల్కి అయితే ఇచ్చారు. చాలా చాలా బాగా నప్పింది. అంటే చెక్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నవే కదా అని కొంచెం కొత్తగా ఉన్నట్టుందని ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. తర్వాత షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా అతను ఇంటికి వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అతను రేపు కొత్త డ్రెస్ వేసుకుంటే ఎలా చెప్పండి, నేను కూడా కొత్తది వేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ టాప్లు అయితే నా దగ్గర పడి ఉన్నాయి. అంటే కట్ చేద్దాంలే తీద్దాంలే కుడదాంలే మనకే కదా అని చెప్పేసి అనుకున్నాను. అతను బర్త్డే అని కాదు కానీ ఈ విధంగానే అవుతుంది కదా అని చెప్పేసి అయితే డ్రెస్ అయితే కట్ చేసుకొని నాకు ప్లాజా ప్యాంటు చుడిదార్ ప్యాంట్ కన్నా అదే పంజాబీ డ్రెస్ ప్యాంట్ కన్నా నాకు ప్లాజా ప్యాంట్ చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట, ఫాస్ట్గా కుట్టేయచ్చు. ఇంకా మంగళవారం రోజు బ్లాగ్ అక్కడితో, సోమవారం రోజు బ్లాగ్ అక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట. అయితే ఈరోజైతే ఉదయాన్నే లేచి చక్కగా పూజ చేసి దీపం అయితే పెట్టించుకున్నానండి. ఇంకా అతను బర్త్డే కాబట్టి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను. అదేంటి ఉదయాన్నే కేక్ కటింగ్ అంటే ఇంకా అందరూ ఉండేటప్పుడు అది చేస్తేనే సెలబ్రేషన్ అవుతుంది. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి చేసిన తర్వాత కూడా అది సెలబ్రేషన్ అవ్వదు. అందరూ ఉంటే చాలు. అది ఏ టైము ఏంటి అనేది నాకైతే అనవసరం. ఏ టైం అయితే ఉంది, సెలబ్రేషన్ మనకు కావాలి, సరదా కావాలి అని చెప్పేసి ఇంకా పిల్లలు స్కూల్కి బయలుదేరిన తర్వాత కేక్ అయితే కటింగ్ చేయించి ఈ కేక్ నైట్ నిన్న సోమవారం రోజు నైట్ 12 అయిందండి కేక్ చేసేసరికి. చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చేశాను, పైన విప్పింగ్ క్రీమ్ అది అంతా వేసాను అనమాట. యాక్చువల్లీ కూల్ కేక్ చేద్దాం అనుకున్నాను కానీ విప్పింగ్ క్రీమ్ అది సరిపోలేదు, అందుకని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్లో కేక్ అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నైట్ చేసేసరికి 11:12 అయిపోయింది. అతని కోసం అని చెప్పేసి నేను హోమ్ మేడ్ కేక్ అయితే చేశాను. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసేద్దామని అతను స్నానం చేసి కొత్త బట్టలు అయితే వేసేసుకొని అందరం కూర్చొని అందరం మాకున్న దాంట్లో హ్యాపీగా కేక్ అయితే కట్ చేసాము. అంగు ఆర్బాటాలు అతనికి నచ్చవు, నాకు నచ్చవు. అయితే పిల్లలు అన్నారు ముందు రోజు పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు విప్పింగ్ క్రీమ్ చాక్లెట్ కోకో పౌడర్ అన్నీ కొనుక్కొని వస్తే బెలూన్స్ అవి కొందామమ్మా అని చెప్పేసి, డాడీకి ఇష్టం ఉండదు కదా అవేం వద్దు అని చెప్పేసి, అంటే జస్ట్ పిల్లల సరదా కోసం ఏదో మా సంతృప్తి కోసం ఇలా ఉదయాన్నే చిన్న కేక్ అయితే కట్ చేయించాను.
ఇంకొక విషయానికి వస్తే నేను చెప్పాను కదా డ్రెస్ కుట్టుకుంటున్నానని చెప్పేసి, ఈ డ్రెస్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి. చూసారు కదా ఎంత లూజ్గా అలా ఉందో, కానీ కక్కుర్తిలో కమండలం అంటే దిండే అంటారనమాట. అంటే ఇంకా ఉదయాన్నే వేసేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని దీపం అది పెట్టేయాలని లెక్క ఐడియాతో ఇంకా పూర్తిగా ఫినిష్ అవ్వకుండానే నేనైతే డ్రెస్ ఇంకా పూర్తిగా స్టిచ్చింగ్ అవ్వకుండానే మొత్తానికైతే డ్రెస్ వేసేసుకొని కేక్ అయితే సింపుల్గా కట్ చేశాను. కాకపోతే ఎప్పుడు నేను కేక్ చేసినా కూడా అంతగా తినరు అనమాట. వీధిలో వాళ్ళు ఎలా చేస్తారు కదా, అంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా సాదా సీదాగా ఉంటుందని ఎప్పుడు తినరు. కాకపోతే నైట్ నేను చూసిన కష్టాన్ని అది చూసి సరే చిన్నది టేస్ట్ టేస్ట్ చేస్తారు. అబ్బా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా, ఎప్పుడు ఇలాగే వస్తుంది అంటే ఎప్పుడు ఇలాగే వస్తుంది, ఇలాగే చేస్తాను, ఎన్నిసార్లు మీకు తినమంటే తినలేదని చెప్పేసి. అంటే అతనికి షాపుల్లో అంత పర్ఫెక్ట్గా ఇంట్లో చేయరని చిన్న ఫీలింగ్ అయితే ఉండిపోయింది. ఆ ఫీలింగ్తో అతను తిన్నన్నారు. ఈరోజు అయితే తింటే చాలా బాగుంది సంధ్య, ఎప్పుడు ఇలాగే చేస్తావు అన్నారు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, ఈ ఫ్లేవర్ ఇలాగే వస్తుందండి అని చెప్పేసి అంటే అప్పుడు చాలా ఇష్టంగా తిన్నారు. కేక్ చేసినందుకు కూడా అతను కాంప్లిమెంట్స్ అన్నీ చెప్తుంటే నాకు పొగుడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మిగతా వంటలన్నీ చేస్తాను, కాకపోతే ఇలాంటి బేకరీ ఐటెంలు అవి చేస్తే అతనికి బయట కొనిలా ఉంటాయి, ఇంట్లో చేసినవి సీదా సాదాగా ఉంటాయని అనుకుంటారు. మొత్తానికైతే చేసి కేక్ అయితే పిల్లలకి హర్షీస్ అవి వేసేసి చేశాను. వాళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టే శ్రమ కూడా నాకు ఇవ్వలేదండి. అక్కడే కట్ చేసుకొని ఆల్మోస్ట్ 50% అక్కడే తినేసారనమాట. ఇంకా ఈ రోజు అయితే ఇంకా పిల్లలకి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేసి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్, చట్నీ, అలాగా అంటే టిఫిన్స్ అవన్నీ రెగ్యులర్గా మనకి ఏ సెలబ్రేషన్స్ ఉన్నా మన డైలీ రొటీన్ ఎలాగో ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే ప్రత్యేకించి ఏం సెలబ్రేషన్ అది ఏమి చేయమండి. యాక్చువల్గా అతనికి బర్త్డే అది అంతగా అంటే చేసుకుంటారు, కానీ ఆ రోజు మ్యారేజ్ రోజు పెళ్లి రోజే డ్రెస్సులు ఏదో ఒకటి అవుతాయి. అంటే కొనుక్కున్నా కూడా వేసుకోవడానికి అవ్వనట్టు అయిపోద్ది అనమాట. ఈసారి ఇలా అవ్వకూడదని చెప్పేసి నేను నైట్ నేను మధ్యాహ్నం డ్రెస్ కొనిసి వచ్చిన తర్వాత నేను వెంటనే టైలర్ దగ్గరికి వెళ్ళి ప్యాంట్ ఇచ్చేసి సైజ్ చేయించాను. నేనే సైజ్ చేయించాను. అంటే ఏంటి నీ దగ్గర మిషన్ ఉంది కదా బయటకి ఇచ్చేవి ఏంటంటే, నాది చిన్న మిషన్ అండి. సారీ ఫోల్డ్ కాస్త దళసర అయితేనే అది సూదులు ఇరిగిపోయి పాదం ముందుకు జరగదు. అటువంటిది ప్యాంట్ కట్ చేసేటప్పుడు ఇంకా అది ఎలా ముందుకు వెళ్తా చెప్పండి. ఇంకా లేనిపోని రిస్క్ అయితే పడలేను. నాకు మిషన్ వర్క్ అయితే ఉంది. ఇలాంటప్పుడు నేను 50కి ఇలా చూసుకుంటే నాకు మొత్తం పోతుంది అని చెప్పేసి మగవాళ్ళు బట్టలు కుడతారు కదా, బాయ్స్ బట్టలు స్టిచ్ చేసిన అతనికైతే తీసుకెళ్ళి ఇచ్చేసి, కాకపోతే మన రేట్లు తెలిసి ఆ పని తెలిసి కూడా అంతంత డబ్బులు ఇవ్వడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ప్యాంట్ జస్ట్ సైజ్ చేసి 1.5-2 ఇంచుల తగ్గించడానికి 50 రూపీస్ అయితే తీసుకున్నాడు. మనకు తెలుసు అది చిన్న ప్రాసెస్ అని, కాకపోతే నా మిషన్ వల్ల అవ్వదని చెప్పేసి బయటికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి వచ్చి నైట్ నేను తీసుకొచ్చేసి ఐరన్ అదే ఫోల్డింగ్ దగ్గర ఐరన్ అది చేయాలి కదా, అదంతా చేసి ఇలా ఎలాగైనా బర్త్డే రోజు ఎందుకు మనకి సెట్ కాదు, ఎందుకు మనకు అచ్చిరాదని అనుకోవాలని చెప్పేసి మొత్తానికైతే పని పెట్టి ఆ రోజు పర్ఫెక్ట్గా సెట్ అని అయితే డ్రెస్ అయితే సెట్ చేశాను. అంటే ఎప్పుడు పాపం బట్టలు ఉన్నా కూడా పండగ తీసుకునేవి అలా ఉంచుకుంటారు, ఒకటి మ్యారేజ్ డే బర్త్డేకి అని చెప్పేసి ఏదో ఒకటి అవుతుంది, కానీ ఇలా అవ్వకూడదని చెప్పేసి ఈరోజుసారి అయితే నేను డ్రెస్ పర్ఫెక్ట్గా చేశాను. ఇంకా కేక్ విషయానికి వస్తే ఈరోజు బర్త్డే కేక్ అయితే ఇలా ఉందన్నమాట. మామూలుగా చెప్పాను కదండి ఇంట్లో హోమ్మేడ్ కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా ఎప్పుడు రాలేదు. కాకపోతే ఈసారి కొంచెం పిల్లలు కానీ కాకుండా పెద్దవాళ్ళు కూడా అతను కూడా తింటారని చెప్పి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా మార్నింగ్ నా డైలీ రొటీన్ విషయానికి వస్తే ఈరోజు పిల్లలకి ఏంటంటే రుబ్బు ఉంది కాబట్టి ఉదయాన్నే పల్లీ చట్నీ అది చేసేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న రుబ్బాను కాబట్టి ఆ రుబ్బు ఉంది కాబట్టి టిఫిన్ అయితే ఇలా చేసేసి చట్నీ సింపుల్ అంటే పెద్దగా ఏమి వేయను. చట్నీలో పలుకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి చేసేసుకుంటాను అనమాట. ఇంకా చట్నీ వేసుకున్న తర్వాత పోపు కూడా వేసాను. ఖచ్చితంగా మా ఇంట్లో పోపు అయితే ఉండాలి. అది అయిన తర్వాత గుంత పొంగనాలు పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇది వెయ్యమ్మ చాలా రోజులు నువ్వు చేయలేదన్నారు. యాక్చువల్గా ఇది పక్కన పెట్టేశానండి. వాడు సెకండ్ క్వాలిటీ ఇచ్చాడు ఏంటో అంత సరిగా రావు గుంత పొంగనాలు అనేది. అప్పుడు నాకు తెలియక నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. నాకు అంటే ఏం క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియలేదన్నమాట. మొత్తానికే తీసుకున్నాను. మొన్న క్యారెట్ హల్వా చేస్తే ఏ మూల పడి ఉంది, మా పాపకైతే దొరికింది. అమ్మ నువ్వు ఈ మధ్యన చెయ్యట్లేదు కదా, చెయ్యి అంటే చేశాను. ఫస్ట్ ఒక 2 వాయిలు మాత్రం చాలా ఇబ్బంది పెట్టాయండి. ఎందుకంటే ఒక సెంటర్ దానికి హైట్ గ్యాస్ ఫాస్ట్గా వస్తుంది, చివరి దానికి రాకపోవడం వల్ల సెంటర్ 3 ఫ్రై అయిపోతాయి, చివరి పని అంత తొందరగా ఫ్రై అవ్వవు. కానీ ఫస్ట్ 2 వాయిలు మాత్రం చాలా పెంచి పెడతాయి. అలా మెల్లికి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి అయితే చేశాను. చేసేసి వాళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చేసిన తర్వాత అలాగే మరొక పక్క లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ అంటే ఈరోజు మరి
బర్త్డేలు అన్నీ చేసేసరికి అంటే ఆ చిన్న సెలబ్రేషన్ అయినా చేయడానికి మార్నింగ్ లేస్తే ఎంత పరుగు ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ఇవన్నీ చేయాలంటే ఎలాగైనా టైం అయితే మనకు సరిపోదు. అందుకని మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసి అతను షాప్కి వెళ్తారు కదా, అప్పుడు క్యారేజ్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. మనకి ఎన్ని పండుగ ఉన్నా పబ్బం ఉన్నా మనం ఒక డ్యూటీ ఉంటే ఆ డ్యూటీ ప్రకారంగా వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా హాలిడే వస్తే దానికి సెలబ్రేషన్ మనం చేసుకోవాలి తప్ప బర్త్డే కదా, మ్యారేజ్ డే కదా అని చెప్పి ప్రత్యేకించి దానికోసం అయితే షాపులు కానీ డ్యూటీలు మానుకొని అదే జాబ్స్ మానుకొని ఉండాల్సిన పని లేదని నేను అనుకుంటాను. మనది రెగ్యులర్గా ఎలా స్టోరీ అలా చేసుకొని ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అతని కోసం అని చెప్పేసి ఇంకా ప్రత్యేకించి ఏం లేదు. అతను పిల్లల్ని స్కూల్ నుంచి వదిలేసి వచ్చి అలా గుడికి వెళ్తారనమాట. గుడికి వెళ్ళి వచ్చి టిఫిన్ చేసి అప్పుడు షాప్కి అయితే వెళ్ళిపోతారు. కాకపోతే ఒక్కోసారి అదే డ్రెస్ వెళ్ళిపోతారు, ఒక్కోసారి అదే డ్రెస్ చేంజ్ చేసి అయితే వెళ్తారు, ఒక్కోసారి అలా చేస్తారు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇతనేమో నాకు కూడా అవే చెయ్యు, నేను కూడా తింటానని అన్నారు. ఇంకా కొంచెం స్పైసీగా కూడా చెయ్యు, ఎప్పుడు చేసినట్టు పిల్లలకి వేసినట్టు కాకుండా నాకు అసలు స్పైసీగా చేయాలన్నారు. ఇందులోకే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ చేసి గొంతు పొంగనాలు అనేది వేసాను. ఎన్ని పొంగనాలు వేస్తే ఒకరు కడుపు నిండుతుంది, పెద్దవాళ్ళు కడుపు నిండుతుంది చెప్పండి. పిల్లలకైతే నిండుతుంది కానీ పెద్దవాళ్ళు నిండుతుందా? కాకపోతే సరేలా అడిగారు కదా అని చేసేసాను. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు అడిగిన వెంటనే కోపం వస్తుంది. కొన్ని పనులు మనం చేసేటప్పుడు ఏంటంటే పని ఎక్కువ ఉండేటప్పుడు ఏమైనా రెసిపీస్ చెప్పినా లేదా ఏదైనా ఎక్స్ట్రా పని చెప్పినా మనకి చిరాకు అనిపిస్తుంది అనమాట. అందులో నాకు తొందరగా వస్తుంది చిరాకు. అయితే చెప్పారు కదని చెప్పి గిజిగిజిలు ఆడి మొత్తానికైతే చేసేస్తాను, అంటే కోపమయ్యే చేసేస్తాను. ఆ తర్వాత సరే చేసిందంతా చేసి ఇప్పుడు కోపం అవ్వడం ఎందుకు, వేస్ట్ కదా, అది చేయకముందు అలిగినా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మనసులో ఉన్నా కూడా చేసేయాలన్నమాట, ఇంకా తప్పదు. అంటే కొన్ని అనిపిస్తుంది నేను చేయను అలాగే ఉంటాను ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది. అలాగని చెప్పేసి అతను ఏం చేయరులేండి, అరడం గట్ట ఏం చేయరు, సైలెంట్గా ఉండిపోతారు అంతే. ఆ మౌనం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. డిస్కషన్ చేసినా లేదా మాట అన్నా అంటే ఇది చేయొచ్చు, ఆ మౌనం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నాలాంటి వాగిన దానికైతే మరీ కష్టంగా ఉంటుంది. ఇంకా అతనికైతే గొంతు పొంగనాలు వేసేసి టిఫిన్ అయితే ఇస్తాను. నాకు అంత ఓపిక సహనం అయితే ఉండదు. నా వరకు వస్తే బట్టలు కుట్టుకుందామన్నంత ఓపిక, మోడల్ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టుకున్నా ఓపిక ఉండదు. అలా ఫుడ్ విషయానికి వచ్చినా నాకు అంత ఎందుకు బద్ధకంగా అనిపిస్తుంది. నా వరకు వచ్చేసరికి ఇంకా పెద్దగా ఊతప్పం వేసుకొని ఒకటి వేసుకుంటే సరి కదా అని చెప్పేసి ఒకటైతే వేసుకొని తినేసాను. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పటి నుంచో మా వాడు కాలీఫ్లవర్ ఫ్రై చేయమ్మా అని అంటున్నాడు. అందుకని చెప్పేసి నేను కాలీఫ్లవర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఏంటి ఇంత చిన్న ముక్కలుగా కట్ చేశాను అంటే వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి. అప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా అతను కూడా షాప్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాయిల్ చేసేసి ఇలా 65లో ప్రిపేర్ చేశాను. మా వాడికి వంట చాలా పిచ్చి అనమాట, వాళ్ళ కోసం అయితే ఇది చేశాను. ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్లోకి గ్రీన్ బటానీను కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశానండి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇది లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను అది కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే వాళ్ళు తినేటప్పటికి కొంచెం ఆయిల్ పట్టకుండా అలా ఉండాలంటే నేను కొంచెం కార్న్ఫ్లవర్తో పాటు కొంచెం వరిపిండి కూడా వేస్తాను. అంటే కొంచెం క్రిస్పీగా ఉంటే వాళ్ళు తిన్నప్పటికని చెప్పేసి కొంచెం వరిపిండి వేసేసి ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే చేశాను. ఇంకా ఈలోపు చెప్పాను కదా మధ్యాహ్నం మాకు లంచ్లోకి కర్రీ కాలీఫ్లవర్ గ్రీన్ పీసెస్ కర్రీ అయితే చేశానండి. ఇంకా అంతే, ఇంతకు మించి బర్త్డే కదా అని చెప్పి ఇంకేం ఎక్స్ట్రా స్వీట్ చేయలేదు, ఇంకేం సెలబ్రేషన్స్ కూడా చేయలేదు. యాక్చువల్గా నాకు పెళ్లి కాకముందు అది కూడా ఉండేది కాదంట, గుడికి వెళ్ళి జస్ట్ వచ్చేసేవారు. నాకు పెళ్ళైన నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు బాగా చేసేవారు బర్త్డే. కేక్ కట్ చేసి చుట్టాలందరికీ, అంటే మా పిన్ని, మా చిన్న, మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చి సరదాగా కేక్ అయితే కట్ చేసుకునే వాళ్ళం. అమ్మ హోమ్ మేడ్ కేక్ చేసేసి ప్రత్యేకించి తెప్పించి కట్ చేసేవారని చెప్పేదాన్ని కాదు, కానీ ఇంట్లో ఏదో ఒకటి చేసి చుట్టాలకి పిలిచి అలా బర్త్డేస్ అనేది చేసేవారు. అది 10 సంవత్సరాల వరకు ఇలా కేక్ కట్ చేసే సెలబ్రేషన్. 10 సంవత్సరాల తర్వాత ఇంకా క్యాండిల్ ఆపడాలు అవి నచ్చక అందరికీ పిలిచి భోజనాలు పెట్టుకొని సరదాగా చేసుకునే వాళ్ళం. ఇంకా నాకు తెలిసి వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇతనికి ఏదో ఒక స్వీట్ చేయడమో లేకపోతే ఇప్పుడు కేకులు చేయడం నేర్చుకున్నాను కాబట్టి కేకులు అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదివరకు నాకు కేకులు చేయడం అది వచ్చేది కాదు, గొప్ప ఎందుకు. ఆ తర్వాత అలా నేర్చుకున్నాను కాబట్టి ఏదో ఒక స్వీట్ కానీ ఏదో చేసి బర్త్డే సెలబ్రేషన్ అతను సింపుల్గా చేసేసేదాన్ని. అంతకు మించి పెద్దగా ఇదేం చేసే
చేసేదాన్ని కాదనమాట. ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్ విషయానికి వస్తే చెప్పాను కదా, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకు 2 డేస్ నుంచి వరుసగా నాకు కొంచెం మిషన్ వర్క్ అయితే ఉంది బాగా. మండే సోమవారం, మంగళవారం, బుధవారం కూడా ఉందండి. ఒక లాంగ్ డ్రెస్ కుట్టేసి చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి. అందుకే నాకు ఈ మధ్యన కంటిన్యూస్గా వీడియోస్ అది సెండ్ చేయలేకపోవడం అది కొంచెం అవుతుందన్నమాట. నాకు అటు ఇటు మేనేజ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎంత టైం వేస్ట్ అవుతుందో మీకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎలా చేయాలి. దాని సౌండ్ అంటే రియల్గా ఉన్న సౌండ్ తీసేసి, అలాగే ఇది మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం, వీడియోలోనే ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవి కొంచెం కట్ చేయడం, ఎంత ప్రాసెస్ ఉంటుందో మీకు అంతా తెలుసు. ఎంత ప్రాసెస్ చెయ్యాలి అంటే నాకు చాలా టైం అయితే పడుతుంది. కానీ ఈలోపు అంటే యూట్యూబ్లో నాకు డబ్బులు వస్తున్నాయి అని కాదు, ఇందులోకి దూరిన తర్వాత కష్టమైన నష్టమైన అలా కంటిన్యూ చేయాలనుకొని చేస్తున్నాను. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రజెంట్ నమ్ముకునే వృత్తిని నేను వదిలేలేను. నాకు అలా ఖాళీగా కూర్చోవడం కూడా ఇష్టం ఉండదు అనమాట. అమ్మ నాన్న మాకు అలా అలవాటు చేయలేదు. అందుకని చెప్పేసి మిషన్ పని బాగా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సారీకి లైనింగ్కి అంటే ఇదే సారీ లెహంగాలా కుట్టమన్నారు. ఇది లెహంగా అంటే లెహంగా కాదండి, అనార్కలి టైప్ అయితే స్టిచ్ చేయమన్నారు. దీనికి లైనింగు అన్నీ వెతకడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి కొద్దిగా మిగిలిపోయిన కేక్ ఉంటే అది ఇచ్చేసి వాళ్ళైతే తినేసారనమాట. ఇంకా మళ్ళీ నాకు మిషన్ పని అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ 2 డేస్ కొంచెం అటు ఇటు అవుతుందండి. ఫుల్ బ్లాగ్స్ పెట్టడానికి కొంచెం నాకు వీలు అవ్వట్లేదు అనమాట. ఇంకా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా, నాకు ప్రజెంట్ ఉన్న వృత్తిని అది పనిని మానేసుకొని దీని మీద టైం టేకింగ్ అనేది తీసుకోలేను, అంత రిస్క్ చేయలేను. కాకపోతే దీని మీద చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత శ్రద్ధ పెట్టాలి. అప్పటికి చాలా వరకు టైం అనేది తీసుకొని అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇదండి సోమవారం మంగళవారం రోజు కలిపి బ్లాగ్ అయితే షూట్ చేశాను కదా. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లక్ష్మీవారం మళ్ళీ